ఇప్పుడు 2 years అయితేనే ఇస్తలేదు. మనమేమో చలాన్లు బాకీ ఉంటేనేమో మన అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ చేయమంటుంది సీఎం. మరి ఇవన్నీ బాకీ ఉన్నాడు కదా, మరి బాకీ ఉంటే వాళ్ళు కూడా ఖజానా నుంచి మనకు డైరెక్ట్ అకౌంట్కి రావాలి కదా, ఇవ్వాలే తీసుకోవాలి. మరి తీసుకుంటా కానీ ఇవ్వాల్సింది ఇవ్వదు అన్నట్టు మన బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మనం ఎట్లయినా టీఆర్ఎస్ పార్టీకి పథకాలు పెట్టించింది ఏంటంటే మేము ఇవన్నీ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు సంబంధించి పెన్షన్ 2,500 ఇస్తాను కదా ప్రతి నెల. సో ఇన్ని మంత్స్లో 62,500 బాకీ ఉన్నారు. వృద్ధులకు బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ చేస్తున్నారు కదా, ఇంతవరకు వేయలేదు కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50,000 బాకీ ఉన్నారు ఒక్కొక్కరికి. దివ్యాంగులకు 6,000 పెన్షన్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి 50,000 బాకీ ఉన్నారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం బాకీ ఉన్నారు. మరి విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు ఆడపిల్లలకు, అది బాకీ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళ కాలేజ్ పిల్లలకు ఫీజు ఇస్తాను, డబ్బులు ఇస్తున్నారు, అది 8,000 ఫీజులు ఇవ్వాలి. రైతు భరోసా కింద 1,12,000 బాకీ, రుణమాఫీ కింద 2 లక్షలు బాకీ. తర్వాత వరి పంటకు 500 బోనస్ ఇస్తామని 12,500 బాకీ. తర్వాత 4 పంటలకు ప్రతి ఎకరాకు 15,000 ఇస్తున్నారు కదా, దానికి 50,000 బాకీ. రైతు కూలీలకు అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తా అని చెప్పేస్తున్నారు 12,000 రూపాయలు, దానికి 24,000 బాకీ. 2 సంవత్సరాలు అయితే బాకీ. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి నిరుద్యోగ వృత్తి 96,000 బాకీ. విద్యార్థులకు భరోసా కార్డు కింద 5 లక్షల కార్డు ఇస్తున్నారు, అది కూడా బాకీ. ఆటో కార్మికులకు 12,000 ఇస్తున్నారు, 2 సంవత్సరాలకు 24,000 బాకీ. సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ఇవన్నీ చేయమని చెప్పేసి అడుగుతూ వాళ్ళు మనకు బాకీ ఉన్నారని మీకు